ఈ ధ్యానం నేర్పించడం కన్నా గొప్ప సేవ లేదు. నాకు అన్ని ఆన్సర్లు ఒకటే రోజు వచ్చాయి. ఒక తృప్తి, నేను వెతుకుతున్న మార్గం నాకు దొరికింది. ఒక తపన, ఎంత ఉంది దీని లోతు చూడాలని, అన్నీ అదే రోజు నాకు మొదలయ్యాను. ఇంకా అక్కడి నుండి నేను ఆగకుండా సాధన చేయడం మొదలుపెట్టాను. అప్పట్లో మాకు ఎవరు గైడ్ చేసే మాస్టర్స్ లేరండి, చాలా తక్కువ, అవైలబిలిటీ లేదు. మేమే శోధన చేసి ఎక్కువ ధ్యానం చేసి తెలుసుకోవాల్సిన పరిస్థితి మాది. మరి ధ్యానంలో మన వాళ్ళకి చాలామందికి మూడవ నేత్ర దర్శనాలు ఉంటాయి. అంటే గత జన్మలు చూసుకోవడము, ఆ దేవతలు ఋషులతో మాట్లాడడము, అనేక లోకాలకు వెళ్ళటము, అలాంటి అనుభవాలు నాకేమీ రాలేదు. ఒక ఎనర్జీని మాత్రం బాగా నింపుకున్నాను, చాలా ఎనర్జీని. అంత సాధన అంటే అంత ఇష్టమేది. అలా చేస్తూ చేస్తూ పరిశోధన చేసినప్పుడు మరి పత్రిసారి చెప్తాడు, ధ్యానము ద్వారా దేవుడు అవుతాము అని. నేను దాని మీద పరిశోధన చేశాను. దేవుడు అంటే ఆ పదములోనే ఉందండి, దేహములో ఉన్నవాడు. మానవుడు అంటే మాయలో పడి నలుగుతూ ఉన్నవాడు. ఎంత అద్భుతంగా ఉందంటే తెలుగు భాష, ఏ పదానికి జ్ఞానం అక్కడ పెట్టేశారు. ఈ మాయలో నలుగుతూ ఉన్న మానవుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో ఆ మాయ నుండి బయటపడతాడు, జీవుడే దేవుడని తెలుసుకుంటాడు. ఈ పిరమిడ్ మాస్టర్ కేవలం దేవుడు అంటే తక్కువేనండి, ఇంకా ఎక్కువ చెప్పచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల వయసులో ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు. వాయువుని పట్టుకుని వాయువుని గమనించి వాయుపుత్రుడయ్యాడు. అంజనం అంటే 3వ కన్ను తెరుచుకుని ఆంజనేయుడయ్యాడు. తల్లి అంజనాదేవి ధ్యానం నేర్పించింది 2 ఏళ్ల వయసులో. శ్రీకృష్ణ భగవానుడికి 4 ఏళ్ల వయసులో సాందీప మహాముని ధ్యానం నేర్పించాడు. ఆయన యోగీశ్వరుడయ్యాడు. భగవద్గీత జ్ఞానాన్నంతా ఆయన ఆ జ్ఞానంతో జీవించాడు. ఆంజనేయ స్వామి శక్తికి ప్రతీక అయితే కృష్ణ భగవానుడు యుక్తికి ప్రతీక. మన జీవితంలో విజయం సాధించాలంటే శక్తికి యుక్తి తోడు కావాలి. ఆ రెండు తోడైనప్పుడు మనం తప్పకుండా విజయం సాధిస్తాం, మనకు ఆనందం ఉంటుంది. మనం ధ్యానం చేసామా ఆంజనేయ స్వామిలాగా శక్తి సంపన్నులు అవుతాం, ధ్యానం చేసామా కృష్ణ భగవానులాగా యుక్త పురుషులు అవుతాం. పాండవుల శక్తి, కృష్ణుడి యుక్తి, ధర్మము వారికి విజయం చేకూర్చిందండి. కౌరవుల దగ్గర శక్తి మాత్రమే ఉంది, కృష్ణుడు అనే యుక్తి లేదు, ధర్మము లేదు. ఇక్కడ ఈ ధర్మం చాలా ముఖ్యమండి. మనం ధ్యానం చేసి దేవుడు అవుతాం ఓకే, కానీ ధర్మం రక్షిత. ధ్యానం చేసిన ధర్మంతో జీవించినప్పుడు దేవుడు కాం. రావణాసురుడు ఎంతో సాధన చేశాడు, రాముడికి మించిన సాధన చేశాడు, కానీ ధర్మంతో జీవించలేదు. అందులో మన గురువు చెప్పేది 2 ధర్మాలు. ఒకటేమో హింస చోడో, రెండోది హంస పక్కడం. మాంసారం మానేసి మహాత్మక, ధ్యానం చేసి పరమాత్మక. వి ఫర్ విక్టరీ, వి అంటే విజయము. ఈ 2 ధర్మాలతో ఎవరు జీవిస్తాడో వాడికి ఎప్పుడూ విజయమే. మహాత్మా గాంధీ జాతిపిత, మన గురు జగత్పిత. ఇద్దరు పితలు కలిస్తే విజయం లేకుండా ఎక్కడుంటుందండి. రామభగవానుడికి 6 ఏళ్ల వయసులో వశిష్ఠ మహాముని ధ్యానం నేర్పించాడు. ఆయన ధ్యానంతో నిర్గుణుడయ్యాడు. చూడండి, వీళ్ళంతా ధ్యానం చేసి దేవతలైనారు. ఆంజనేయ స్వామి ధ్యానం చేసి దేవుడయ్యాడు, శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం చేసి దేవుడయ్యాడు, రామ భగవానుడు ధ్యానం చేసి దేవుడయ్యాడు. ఇక శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు కాబట్టి శరీరానికి రూపం ఉంది, ఆత్మకు రూపం లేదని లింగం పెట్టారు. అంటే ఈ దేవతలందరూ ధ్యానం చేశారు. ఈ దేవతలకు ధ్యానం నేర్పించింది బృహస్పతి గురువు. అంటే దేవతలకు ధ్యానం నేర్పించింది ఎవరు? ఋషులు. మరి మనం ఋషులు కాదా? అండి? అంటే దేవతలకు ధ్యానం నేర్పించిన ఋషులే పిరమిడ్ మాస్టర్లు. దేవతలతో సరిపోలేదండి, మనం పోల్చుకుంటే తక్కువే అవుతుంది. మనము ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్ అంటే
ప్రతిసారి చెప్తాడు, ఈ భూలోకం ఒక పాఠశాల, పైలోకాలు కాలేజీలు యూనివర్సిటీలు. ఈ పాఠశాల స్కూల్ టీచర్లే పిరమిడ్ మాస్టర్లు. అందుకే మాస్టర్ అనే పదమే గొప్పదండి. ఏ సొసైటీలో మాస్టర్ అనే పదం వాడరు, ఒక గురువుని తప్ప. ఇక్కడ మనమందరము మాస్టర్లే, మనమందరము గురువులే. కేవలం నేర్పించడానికే జన్మ తీసుకున్నాం మనం. ధ్యానం ఇంకా వేరే మనకేం గమ్యం లేదండి. అరిహంతు, బోధిసత్వుడు, బుద్ధుడు, ముగ్గురు ఉన్నారండి. అరిహంత్ అంటే ధ్యానం చేసి, అధిక సాధన చేసి అరిషడ్వర్గాల్ని అంతం చేసుకుని, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్ని అంతం చేసుకున్నామని అరిహంత్ అంటారు. ఒకసారి ఆదోని పక్కన పత్తికొండ అనే ఊళ్ళో ప్రతిసారిది పౌర్ణమి ధ్యానం క్లాస్ ఉంది. 9 గంటలకు బయట ప్రాంగణంలో కూర్చున్నాం. ఆ షిరిడీ బాబా మందిరం ప్రాంగణంలో సత్యనపల్లి రామారావు అని ఒక మాస్టర్ ఉన్నారు, మన మాస్టరు. ఆయన సార్ దగ్గర కూర్చొని, సార్ మనం ముమ్మడివరం బాలయోగి సమాధి వద్దకు వెళ్ళి ధ్యానం చేశాం కదా సార్, ఆయన చాలా గొప్పవాడు కదా సార్ అన్నాడు. ఆయన చిన్న బాబుగా ఉన్నప్పుడు అండి కళ్ళు మూసుకున్నాడు. 45 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశాడు. అందుకే ఆయన్ని బాలయోగి అంటారు. అమలాపురం దగ్గర ముమ్మడివరం అని. సారు స్టేజ్ మీద ఎక్కాడు. 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరేమో కడుపు నిండా తినేవాడు, ఎవరికి పెట్టాడు. రెండవ వాడు తన వద్దకు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా పెడతాడు. మూడవ వాడు ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి కడుపు నిండా పెడతాడు. ఈ ముమ్మడివరం బాలయోగి 45 సంవత్సరాలు ఏకధాటిగా ధ్యానం చేసి అరిషడ్వర్గాల్ని అంతం చేసుకుని అరిహంత్ అయ్యాడు. అరిహంత్గా జన్మ చాలించాడు. ఎవరికన్నా చెప్పాడా? చెప్పలేదండి. మరీ జన్మ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే చెప్పడానికి. బోధిసత్వుడిగా జన్మ తీసుకోవాలి. బోధిసత్వుడు అంటే రమణ మహర్షిలాగా ఆశ్రమం పెట్టుకుని వచ్చిన వారందరికీ నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకో. ఈ లోపలికి వెళ్ళడం అంటే ఏంటండి? కిడ్నీ, లివర్, హార్ట్ కాదండి. బాహ్య చైతన్యము, అంతర్చైతన్యము, పరిచైతన్యము, మహాపరిచైతన్యం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా దేహం పనిచేస్తుంది, నా మనసు పనిచేస్తుంది. ధ్యానంలో కాళ్ళు కట్టేశాను, చేతులు కట్టేశాను, కళ్ళు కట్టేశాను, నా శరీరం యొక్క పని ఆగిపోయింది. కానీ మనసు పనిచేస్తుంది. ఆ మనసును కూడా శ్వాసతో కట్టేశాను, మనసు ఆగిపోయింది. అప్పుడు లోపల ఉన్నానండి. ఆ లోపలి ప్రయాణం ఎంత చేయాలంటే, రమణ మహర్షి 7వ తరగతి చదివేటప్పుడు తిరువణ్ణామలైకి వచ్చి ఒక 15 మెట్లు ఉంటాయి, అక్కడ లింగం ఉంటుందండి, పాతాళేశ్వరం అంటే, అక్కడ కూర్చున్నాడు. కొన్ని సంవత్సరాలు కూర్చున్నాడు. క్రిములు చీమలు శరీరాన్ని తినేస్తున్నా ఆయన ఈ చైతన్యంలో లేడు, అంతర్చైతన్యంలో ఉన్నాడు. కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు వెంకటరామన్, కళ్ళు తీసినాక రమణ మహర్షి. అంటే ఒక్క సిట్టింగ్లో ధ్యాని, యోగి, రిషి, మహర్షి అయిపోయాడంట మహానుభావుడు. కానీ ఆయన వద్దకు వచ్చిన వారికే ధ్యానం నేర్పించాడు, కానీ తిరిగి తిరిగి చెప్పలేదు. కాబట్టి బోధిసత్వుడిగా జన్మ చాలించిన వాళ్ళు బుద్ధుడిగా పుట్టాలి. ఆ బుద్ధుడు ఎవరంటే, ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయి అని చెప్పే మైత్రేయ బుద్ధుళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అంటే మనం చివరి జన్మల్లో ఉన్నాం. అరిహంత జన్మలు అయిపోయినాయి, బోధిసత్వుడి జన్మలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ జన్మ అండి మంది? బుద్ధుడి జన్మ. మనం చేస్తున్న పని చాలా గొప్పది, దాన్ని మనం అంగీకరించాలి. మనల్ని మనం ఎప్పుడూ తక్కువ చేసుకోకూడదండి. మనల్ని మనం తక్కువ చేసుకుంటే అజ్ఞానము, ఎదుటి వారిని తక్కువ చేస్తే అహంకారం. ఎవరూ తక్కువ కాదు, మనము తక్కువ కాదు. హమ్ కిసీసే కమ్ నహి. ఎందుకంటే ఇది అహంకారం కాదు, మన గొప్పతనం మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏమైనా సాధించగలం, ఏమైనా సాధించగలమండి. దేవుడు అనే పదం ఊరికే పెట్టలేదండి. ఆ దేవుడు అంటే ఒక దైవత్వంతో జీవించేవాడు దేవుడు. అందుకే మన గురువు అనేకమైన కాన్సెప్ట్ చెప్తుంటాడు. స్వీకరించడము జ్ఞానము, ఆశించడము అజ్ఞానము అంటాడు. ఇవన్నీ దైవ గుణాలు. దేన్నైనా స్వీకరిస్తే
ఆనందమే, స్వీకరించకుండా ఆశిస్తే దుఃఖమే.